ఏ ఆ ఊరికే ఫోన్ వచ్చితేవే అట్లా బయటకు వందరా అది. వామ్మో నువ్వేందిరా ఎప్పుడైనా కూర్చున్న కాంచెలు గదలో ఇప్పుడు బయటికి పోదామంటే నా ఏందిరా మంచిగా ఇవాళ అంటే బయటికంటే బయటికి కాదు మీ మరదల వాళ్ళ ఇంటికి. అనుకున్నా ఇట్లాంటిది ఏదో ఉంటదని. అరే మెంటల్ ఆరా నీకు మన అవన్నీ కుదిరేరా వదిలేను దాన్ని. ఏం కుదరదా ఆ పిల్ల చూడని మస్తున్నది, ఆమెను చూడకుంటే నేను చచ్చిపోతే తెలుసా. ఊరి నీకు చెప్తే అర్థం కాదు ఆరా మా మామ తెలిసిందంటే కోదండం ఎక్కిస్తాడు. మీ మామ పెద్దరాయుడు కోదండం ఎక్కిస్తాడు. చెప్తే అర్థం కాదు చూడు పోదాంపా ప్లీజ్. ఏడిట్లేదు అవన్నీ కుదిరే గమ్మున కూర్చో. ఏం చేయాలి కూర్చొని నీ దయ్యం ముఖం చూసుకుంటున్నాను. మెంటల్లానా నిన్ను కాదే మీ ఇంట్లో అంతా సైకోగలన్నారంతా. నన్ను కొడతాను నేను. ఏం లొల్లి చిన్న పొల్లగాల లెక్క పోయి ఇంట్లో పోయి ఇంట్లో వెళ్ళాకపో చూసినా సిల్కా గోరింకల్ లెక్క ఎంత ముద్దుగున్నారే పిల్లగాళ్ళు. అబ్బో చూడ ముచ్చటగా ఉన్నారట సిరికా గోరెంకల్లాగా. అసలు నీ కన్ను కనబడతానే అనయ్య నేను గందికి కన్ను ఆపరేషన్ చేయించుకోయ్యా అంటానా. ఎందుకే వాడు ఎట్లున్నాడు రాబంతులాగా ఉన్నాడు, మన బిడ్డ ఎట్లున్నదే బంతిపు ఉన్నట్టున్నది బిడ్డ. అయినా నువ్వు వాడిని కడుగుతా అడుగుతా అనంటివి, అసలు వాడిని ఎల్లగొడతలేవు ఎందుకయ్యా నువ్వు? వాతో ఆటలాటలు ఇక్కలు పక్క పక్కలు చేస్తాను. అరే పిచ్చిదానా నీకు తెలియదే, దాని వెనక పెద్ద కథ ఉన్నదే. ఏం కథ అయ్యా? ఇగో నేను అత్త అంటే పోతా అంటే అందరూ పటేలా నమస్తే అంటారు. ఇక నేను ఇటు వచ్చింది అనుకో అగో పొట్టోడి పటేల్ గారు పొట్టోడు అని అంటాను. ఇక నిన్ను చూడమంటే నువ్వు పుత్తా అంతే ఉంటుంది, నేను కుర్చగానే ఉంటి, మళ్ళీ కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లగాళ్ళు కూడా కుర్చగానే ఉండే. అందుకే నా బిడ్డే మంచి ఆలోచించి నిర్ణయం తీసుకున్నదే. మంచిగా పొడుగున్న లవ్ చేసింది. పిల్లగాడు ఎంత ముద్దుకున్నాడే, కూలీలో పెట్టి సాగదీసినట్టున్నాడు. అవే పొడుగానే లవ్ చేసిందట. వాని గుణం ఎట్లున్నది? మన గుణం పాడుగాను, మన గుణం మంచిగుంటుందా? వానికి ఎందుకు ఇవ్వాలి? పొడుగుంటే మాత్రం ఇయ్యన్నానే. ఏంది నీ అన్న కొడుకు ఇవ్వమంటాను? నీ అన్న కొడుకు ఎంతున్నాడే సిట్టినాయుడు భూమి పొంటి బుత్త అంటున్నాడు వాడు. వానికి ఇచ్చినట్టంటే ఇక పుట్టబోయే పిల్లగాలు కూడా ఇక ఎంపల్ చెట్లకు నీ చనలేస్తారు. కుంభాల ఎప్పుడు తిందాం అన్నాడు. తినటానికి వచ్చిండు అసలు వాడు. తింటే తీయరాదే మన ఆస్తి ఉన్న కరుగుతుందా అరుగుతుందా నీకు కూడా తెలుస్తుందో తెలియదు. సపడేబో ఏం చెప్తావు తల్లి? ఏం లేదు నాన్న దా చిన్నబిడ్డ నువ్వు తిను. కానీ నువ్వు ఏ పని చేసినా మంచి పని చేస్తావు బిడ్డ, ఆలోచించి చేస్తావు ఏది చేసినా. నేనేం చేసిన నాన్న? నాకు ఎరికేది నా బిడ్డ ఏది చేసినా ఆలోచించి చేస్తుంది, పిల్ల పని చేస్తుంది. అట్లా అంటూ నేనేం చేసిన నాన్న ఇప్పుడు? నువ్వు నాకు ఎరికే. అరే మళ్ళీ అట్లనే అంట ఏమైంది నాన్న? ఆయన అడిగితే ఆయనే చెప్తలేడు, అయినా నా నోటితోటి చెప్పేయాలని చూస్తాడు, నువ్వు కూడా నా నోటితోటి చెప్పేయాలని చూస్తాను దొంగ. ఆయనే వాళ్ళు ఏంది? అబ్బా నాకు ఎందుకు తాను బిడ్డ, అన్న నా నోటితోటి చెప్పేయాలని చూస్తా ఆయన నువ్వు ఆగం. అరే ఏమైందా అని అంత గమ్మత్ మాట్లాడతాను, ఏమైంది? నీ దోస్తు బిడ్డ, నీ దోస్తును నువ్వు ప్రేమించుకున్నాడు కదరా. చిచ్చి వాడు నేను లవ్ అయింది, వాడు ముఖం చూస్తేనే నాకు కంపరం పుడుతుంది. ఏ నువ్వు భయపడక బిడ్డ, నేను ఒప్పుకుంటానది, ముద్దుగున్నాడు అల్లుడు. ఏంది నాన్న ఇదంతా? అసలు వాడు నేను అల్లుడు అనకు ఫస్ట్. గట్లు ఎందుకంటున్నా బిడ్డ, పొలగాడు మంచిగున్నాడు బిడ్డ, పొడుగు నువ్వు మంచి పని చేసినావు అనుకున్నా. వాడికి ఇట్లా చెప్పిండా నీకు ఇవన్నీ? ఆయన కూడా నాకు ఏం చెప్పలేదు బిడ్డ, నాతోటే చెప్పేయాలని చూస్తాడు దొంగ, ఏది బయటికి పొక్కడు. మరి వాడు చెప్పాను నేను చెప్పాను, ఎవరు చెప్తాను నీకు ఇవన్నీ? ఏంది కథ? లవ్ లేదు ఏం లేదు, నువ్వు గమ్మన కూసో. ఆయన నువ్వు కోపం చేయ బిడ్డ, నీకేం తెలియదు. ఆయనది కూడా మన కులమేనట బిడ్డ. అరే కులం ఒకటైతే నానా నీకు తెలియదు. ఆగు అయ్యా అరవిందో, ఇక రా బిడ్డ. ఏం పని లేదు అత్తండా. నీకు చెప్తే అర్థం కాదా నాన్న? లవ్ ఏంది అసలు? ఏంది కథ అంత? వాడిని ఎలా కొడతా ఫస్ట్ నేను? ఏం పని ఈ కడ్డాన్ని ముచ్చటాన్ని పెడతారు కదా బిడ్డ. సరే నువ్వు ఇటు రారా. కూర్చో ఏంది అంకుల్, ఏం పని లేదా వీకే? గట్ల ఎందుకు మాట్లాడతాను బిడ్డ, కూర్చోరా. అది కూర్చోమన్నప్పుడు ఆయన ఏంది అంకుల్ రోజుకు నా మీద ప్రేమ పెరిగిపోతాను. ప్రేమ కాకుంటే ఏంది బిడ్డ, ఎంత అయినా ఈ ఇంటికి యజమాని నువ్వేనే, నా తర్వాత ప్లేస్ నీదే. సరే పిలిచిన ముచ్చట చెప్పురి. గదే ముచ్చట. అరే నువ్వు నిజం చెప్పరా, మా నాన్నతో ఏం మాట్లాడినావు? నేనేం మాట్లాడినా?
ఏం కదే ముచ్చట బిడ్డ నీకు తెలియదా? నాకేం తెలుసు? ఇక అన్ని నాతోడితో చెప్పాలి. దొంగ ఏదో మా నాన్న చెప్పాడు. అంకుల్ మూనటి నుంచి అంతా పిచ్చి లేచినట్టు ఎట్ట మాట్లాడతాను మీ అయ్యా. అది కాదు బిడ్డ, నువ్వు నా బిడ్డ ప్రేమించుకుంటా లేదా? దీని ఇవ్వడం లాగే తరగి దయ్యమో కదా అని తిన్నావా? అది ఎట్లున్నది? దాని లాగెత్తానా? శిశి ఆయన నువ్వు ఇవ్వడం లాగెత్తాను. ఎవలను చెప్తా కానీ మీరేమో పెళ్లి చేయాలి. మేమే పెళ్లి చేస్తాం. మీ బామ్మర్ శంకర్ ఉన్నాడు కదా, వాళ్ళ బిడ్డే నేను. శంకర్ బిడ్డ దొరికిందని మళ్ళీ వాళ్ళ బిడ్డే నేను అని అంటారు. ఇక్కడ కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో. మళ్ళీ ఇంట్లో వేస్తాను. అదే పిచ్చాడా మంచాడా కొట్టి కూర్చోబెడతాడు. ఈ అబ్బా ఉన్న కాడు ఉండవు కదరా, మంచిగా ఉన్నది ఇప్పుడు నీకు. మీ ఇంట్లో అందరు సైకోవాలా అని కొన్ని నీళ్ళు తీసుకురాసినప్పుడు అర్థం కాదు. మీ పోస్కి ఏం తక్కువ లేదు. ఏమైంది? ఏం చేస్తున్నా? చెప్తాను ఎందుకు అడుగుతాను? ఏంది అట్నే సంగతి ఇట్లా కాదు. నాన్న అవునా, నువ్వు మనం మాట్లాడలేదు. దిక్కనే ఉన్నారు. చెప్పురా చెప్పురా చెప్పు 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 ఏం చెప్పాలా? చెప్పు చెప్పు. నీకు శంకర్ బిడ్డ కావాలా? శంకర్ గారి బిడ్డ కావాలా? చెప్పు. ఏం చెప్పాలి? చెప్పు. ఏం చెప్పాలా? నీకు శంకర్ గారి బిడ్డ కావాలన్నారా? కావాలి. కావాలా? కొడతాండి. సంపుతా నేను ఇవాళ. అసలు నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చినావురా? నా ఇంటికి ఎందుకు వచ్చినావు? నిన్ను ఎవరు రాన్నారు నా ఇంటికి? కొట్టకు కాదు, వీనికి పెడుకొని వానికి పోనిస్తానా? నా బిడ్డ ఏం చేసుకున్నా మంచిదే. వాని బిడ్డని ఎట్లా చేసుకుంటాడు? ఇంత పొడుకొని వాని ఇంటికి పోనిస్తాను నేను. నువ్వు సాఫ్ట్వేరా? నువ్వు నీ ఏషం నీ భాష నీ వాళ్ళకం మా ఓదలు కాని కన్నా అర్థమానం. నువ్వు సాఫ్ట్వేర్ ఎట్లారా? అయినా బిడ్డ బిడ్డ నీకు ఏడ దొరికింది తల్లి? పెద్ద గజ్జెతంగా ఉన్నట్టున్నది అని మొక్కం చూడు, అని మొక్కం ఏం చెప్తాను. ఏంది బిడ్డ ఎవడు వీడు? అంటే నాన్న అది వీడు అసలు నా ఆఫీస్ కొలీగ్ కాదు నాన్న, నా కాలేజ్ ఫ్రెండ్. ఇంటికి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్ లో కలిసి నేను మీ ఇంటికి వస్తేనే అని బతలాడితే ఏదో పాపం అని తీసుకొచ్చిన. కాదే బస్ స్టాండ్ లో కనబడితే ఇక అత్త అత్త అంటే తీసుకొస్తావా? ఇంకా బుచ్చగాళ్ళ తీసుకొచ్చిన పుణ్యం ఉండు. గివిని ఎందుకు తీసుకొచ్చినవే? మా అమ్మ బాగా అందరికి చేసి పెడతాను తీసుకొని వచ్చినవా? బోర్లు ఇచ్చిన బకెట్ అమ్ముతున్నట్టున్నాడు వీడు. ఇంకా వీడికి బుక్కడు బువ్వ పెట్టన్నాను. అంటే వీళ్ళు బతుకు బుచ్చగల బతికేనా? నేను కూడా కొడతా మంచిగా. నీ ఊరు ఎవరు నడు? నీ ఊరికి నడువురా. నీకు దండం పెడతా. ఇంట్లోకి వెళ్ళి పో. నేను తింటావా? నేను పోను. పోనంటాను. శంకర్ గారిని బిడ్డ చేసుకుంటావా? మరి చేసుకోను. నీ పేరేం పేరు? మీదే ఊరు? నువ్వు ఎందుకు వచ్చినావో చెప్పు, లేకుంటే నేను పోలీసు వాళ్ళకి పట్టిద్ది. ఇప్పుడు చెప్పురా. చెప్తా కానీ మళ్ళీ ఎవరికి చెప్పండి. ఎవరో చెప్పగానే చెప్పు. నా పేరు అరవింద్. నాకు అవ్వయ్య లేరు, చిన్నప్పుడు చచ్చిపోయారు. నన్ను మా మామయ్య కాదు చిన్నప్పటి నుంచి వెళ్ళి. నా చదువు అయిపోయిందని ఇంటికి పోతే ఆగో ఇప్పుడే వస్తాను ఆరా, అంత మంచిగానారా? అమ్మ శ్వేత బావచ్చిండ్రు రారా బయటికి. బాగున్నా. బాగున్నారా? బాగున్నా శ్వేత? బాగున్నా బావా. చదువు అయిపోయిందారా? మళ్ళీ కూడా ఏమైనా ఉన్నదా? అయిపోయింది మా. ఇంకా ఏమైనా ఉన్నదారా? ఏం లేదు, ఇక హైదరాబాద్ పోయి అన్న నౌకరి చూసుకోవాలి. ఇటు చూస్తారా అనవా నౌకరి చేస్తాడట. అరే మనకు బర్రెలు గొర్రెలు ఉన్నాయి, ఆడ వ్యవసాయం ఉన్నది, చూసుకోపోరా. అయ్యి అది జీతగానికి జీతం దండు కదా. సరే ఓ పిల్లగా మన జీతగాంతో పోయి పని నేర్చుకో. ఏమో గట్ట చూస్తావు? పని రాదా నీకు? అచ్చు
అరే ఇంకేంద్రా మనం మనవరాలు ఇచ్చి పెళ్లి చేస్తాం అన్ని పనులు వస్తాయట. ఇచ్చి చెప్తే మంచిగానే ఉండు కానీ మొన్న గట్ల అయింది కాదేవా? ఏమైంది మామ? ఏం లేదురా, ఏం కాలే. మనవరాలు లేదారా? వాడు సురేష్ గారు లేపకపోయిండు, అన్ని తీసుకొని వచ్చినాం. ఇక నువ్వే చేసుకోవాలి, నువ్వు లేకపోతే ఎవరు చేసుకోడు. వీడు కాకపోతే ఎవరు చేసుకుంటాడే? వీడికి చిన్నప్పటి నుంచి చదివిపించినాం, తిండి దండగా. వీడు చేసుకోకపోతే మెల్లబట్టి బయటికి దొప్పనా వీడిని? చేత బాగా చేసుకుంటావారా? తలకాయ వలిగిందిరా. ఏంది మామ ఈ తాటికాయ ముద్ద నేను చేసుకోవాలనా? ఏదిరావు నువ్వు ఏదైతే అందంగా ఉన్నట్టు తాటికాయ ముద్ద అంటారా? అయితే కానీ నిజంగానే సురేష్ గారిని పట్టుకుంటుందా? పోయింది, అబద్ధం ఆడవద్దు, నిజంగానే పోయింది కాదురా. పోయింది కానీ నువ్వే చేసుకోవాలి, మాయ కాదు బాంచను నీకే. ఏం కొంపరా ఇది? మామ, నువ్వు శ్వేతన్నకి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నది అబద్ధమే కదా. నువ్వు కామెడీకి ఏమిడి చేయట్లేదుగా. కామెడీకి ఈవిడ ఎక్కడిదిరా? చేసుకోకపోతే బొక్కలు ఇరుగుతాయి. గట్లా చూడవు బిడ్డ, నువ్వే చేసుకోవాలి, అన్నీ అన్నీ ఓర్చుకోవాలి నువ్వు. సరే మాయ కాదు, నువ్వు కాకపోతే ఎవడొస్తాడు ఇక. సరే బాంచను గట్లా అయింది. నేను ఎట్లా చేసుకోవాలి చెప్ప తాటికాయ ముద్దని? తాటికాయ ముద్ద అంటావురా? అయ్యవ్వలేరని మేనమామ చీర తీసి పెంచితే ఈ బహుమతి నువ్వు ఇచ్చేది మన బిడ్డను చేసుకోవరా? జ్ఞానం లేదురా? నిన్ను పెంచిందని ఆలోచన లేదురా నీకు? గాడిది సంపనుండే నిన్ను నడువు, నువ్వు ఇంటికి పోయి ఆ పిల్లని చేసుకోపోరాలే. నేను పోను. అరే పోకుండా చంపుతా మరి. నీకేం తెలుస్తుంది? నీకు దండం పెడతా, నేను పోను. అరే ఎందుకురా? ఎందుకు పోవు? పిల్ల బంగారం ఊతుకున్నది ఇంకేంది? నీకేం కావాలి? అరే అది సురేష్ గారిని పట్టుకుని పోయిందని చేసుకుంటా అని చెప్పిన. బావా నువ్వానే నేను ఇంకా భూకంపం వచ్చింది అనుకున్నా. మెల్ల వినవట్లేనే. సరే గాని పొలం కడి పోయేద్దా? ఎందుకే పొలంలో దిష్టి బొమ్మ తప్పితే మీ ఆయన రమ్మన్నాడు ఏంది? అన్ని జోకులు అయ్యకు బావా. పడ్డాడు. ఏమో నువ్వు ఏం తింటాను గింత కట్టుకున్నావు? దా బావా. అత్తన నా కర్మ ఈ సంతలచ్చి పడ్డా. బావా మనం ఒక రీల్ చేద్దామా? ఏం పని లేదా? ఒక్క రీల్ ముందు తాడికాయ ముద్ద దూరం పెట్టు. ఒక్క రీల్ చేద్దాం. భయం అవుతుంది. ఒక్క రీల్ సరే చేద్దాం కానీ ఇంటి వెనక మీ అయ్యతోటి బాగుంటే నాకు ఇష్టం అని చెప్పాలి. నాకు కూడా నీతో పెళ్ళి ఏమి ఇష్టం లేదు కానీ ఒక్క రీల్ చేసుకుందాం. ఒక్క రీల్ బుద్ధిగా నాకు రాదా రీళ్ళు? ఒక్క రీల్ చేద్దాం. సరే ఏదో చేద్దాంపా. అన్నీ ఆగు నేను చూపిస్తా. ఎక్కడి సంతరా ఇదంతా? ఇగో ఏం లేదు, 2 times ఇలా తిరిగి ఇటు 2 times ఇటు 2 times అనాలి. ఇటు 2 times ఇటు 2 times అంతేనా? అంతే. అయ్యో నడివిరిగిందిరా. ఏడు సంతనే మీరు అంతా. రీల్ నడివిర కొట్టింది మళ్ళా చూస్తాను నడు. ఇంటి కథ చంపేటట్టున్నారు కదనే. అయ్యో నడు. అది కొడితే నేను కుక్క లెక్కలు ఎటు పడతాడే పడతానా? వచ్చినోని సచ్చినట్టుండి వేసింది తినాలి, చప్పుడేకో మూలబడి ఉండాలి. వెనకాల తీయాలి, బర్రకాడికి పోవాలి చెప్తాను. అట్లా అయితే నువ్వు ఉండు, లేకుంటే జాందో. ఏమంటానా? ఉంటా. బిడ్డని చేసుకోవాలంటే శంకర్ గని బిడ్డ కొన్నాడు. శంకర్ గని బిడ్డ నాడు బర్ల పెండకాలు తీపో ఫస్ట్ పోయి. నేనా? నాడు తీపో నాడు నాడు. పని ఒక గంట కనిపెట్టుకుంటుండు. ఏ పని పడితే ఆ పనే చెప్పు, విన్నావా? పని బువ్వ పెట్టే దండగా అయిపోయింది. అబ్బో ఇప్పుడు తెలిసి వచ్చింది నీకు? ఏంటిది ఇప్పుడు తెలిసి వచ్చింది? పొలగాడు పొడుకున్నాడు అనుకున్నా. ఇంత దారుణం చేస్తారా నాకెవరుగా? ఆ శంకర్ గాని బిడ్డ ముఖాన్ని పోనీయకు అని. వాడికి దక్కకున్న మంచిది, ఆ పోడికి దక్కకున్న మంచిది, కానీ వానింటికి 5 అల్లుడు కావద్దు, విన్నావా? ఇక బోలి ఏసంటే బతికేంద్ర నాది. చీ 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 చీ. ఈ తాటికాయ ముద్దని వేసుకునే బదులు ఈ బర్ల కాడ పెండ తీసుడని అయ్యో. ఎట్లెట్లా బతికిన వాళ్ళం ఏం కన్నా రారా, అదే నీకు దండం పెడతా. ఎట్టిగానే వస్తుంది కడుపులోకి. ఛీ అంటాడు. మొత్తం ఈ బూడిద మొత్తం వేసి పెంటలా పోయి, అర్థమవుతుందా? ఇదంతా ఈ బూడిద అంతా పెంటలో పోయి ఆ దుడ్డిలోకి నీళ్ళ పెట్టి ఆ గడివం కట్టేసిరా.
ఉట్టిగానే తిందాం అనుకున్నావా? మా ఓది గారు రానందుకు వెళ్ళా నా పూట వెళ్ళినట్టే పట్టు. దా దా అయ్యో అక్కరా నీకు అనుకున్నట్టున్నదేమే? ఏమైందిరా వస్తలేదారా దుడ్డే? పాప బాగుంది. అరే ఒక్క నిమిషం ఆగురా, మంచిగా ఉంది. స్టిల్ పెట్టరా, స్టిల్ పెట్టు. మంచిగా చేసుకో, చూసుకో, పని చేసుకో. దా. అయినా మంచిగా ఉన్నావురా, పాలేరు లెక్క. కొంచెం రాణి లెక్కల కూర్చొని ఫోజులు ఇస్తాను అనేడా? మీ అయ్య కొడుతుంటే చెప్పత్తలేదా? అక్కడిదే పని ఇక్కడిదే పని, పాలేరు పని. చాలు చాలు, ఫస్ట్ పని చేసుకో. అయినా మీ మరదల మెడల 3 ముళ్ళు వేసేదాకా టీసెంట్ ముళ్ళు ఎన్నైనా ఎత్తా. అయ్యే మొహమ్యుడు మొహం, పాలేరు మొఖాన్ని ఎవతి చేసుకోదు. అయిపోయింది నీ పని, అగంతే. నా ప్రేమను మీ అయ్య కాదు, ఈ బర్రెలు కూడా ఆపలేవు. అర్థమైందా? సరే కానీ ఒకసారి మీ మరదలు ఇంటికి పోందా? అరే బుద్ధి రాదా ఈ జీవితానికి నీకు? ఇప్పుడు అత్తవారావా? సంపుతా. మా అయ్యకి తెలిసినట్టే నన్ను బొంద పెడతాడు. ఏం కదా దాదా నేను రాను. మీ డాడీ ఇదిలోకుండా పోందా? ఏడికి లేదు, నేను రాను రా. వాసన చూడే. కంపు మొక్కుపడా. మరి అత్తవారావా? నేను రాను రా. మరి వాసన చూడు. కంపు మొక్కుపడా ఏంద్రా నాకు ఇది? మరి అత్తవారావా? నేను రాను. సరే తప్పుతుందా ఇకప్ప? గంతనే వస్తానే అతనాగు. ఏందే ఓయ్ కొన్ని మంచిలే. వీడేటి పోయిండు అనంతగాడు అంటే నేను బర్రెల కాడికి పోయినా అనుకుంటున్నావా? నేను బావి కాని చేస్తానని ఆడ లేడు కదా. బావి కాడు కానీ చెప్పి మంది బాయిలు గిట్ట తిరుగుతాడేది వీడు. నువ్వు వాడిని జీవితాంతం ఎన్నికేసుకుంటూ వస్తూనే అనుకుంటావా? ఏంది నీ ఎన్నికేసుకొచ్చుడు? మామయ్య లోపలికి రావచ్చా? ఏంది బిడ్డ కట్టంటాను లోపల రా. ఏంది బిడ్డ గంధ మాట మాట్లాడుతుంది? నా గుండెలు పలిగిపోయిన తెలుసు నువ్వు అట్లా అంటే. అయినా నువ్వు ఇంటికి పారాయిదాను బిడ్డ, నా చెల్లె బిడ్డవు. నువ్వు గట్లనచ్చా? ఈ ఇల్లు నీదే, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. అంటే మీరు నాన్న గొడవ పడ్డారు కదా. మా గొడవలతో నీకేం పని బిడ్డ? ఈ పెద్దోళ్ళం ఏదేదో మాట్లాడుకుంటా అంటాం, నీకు వాటితో సంబంధం లేదు. నువ్వు ఇంటికి రావచ్చు పోవచ్చు బిడ్డ. నీకు ఒక ముచ్చట తెలుసా బిడ్డ? నువ్వు కడుపులో ఉండగానే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత మా చెల్లెకి ఆడపిల్ల పుట్టాలని నేను చాలా దేవుళ్ళ మొక్కును తెలుసా. అనుకున్నట్టుగానే నువ్వు ఆడపిల్లకు పుట్టినావు. నాకు ఎంతో సంబరం అనిపించింది. మా అమ్మే మా చెల్లె కడుపున పుట్టినంత సంబరం అనిపించింది నాకు. నిన్ను పురుడు ఇళ్ళనే పోసుకున్నావు, నువ్వు ఇళ్ళనే పెరిగినావు, ఇళ్ళనే పుట్టినావు. నువ్వు చిన్నప్పుడు నా చుట్టూ తిరుగుకుంటా నాని 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 అని పిలుస్తుంటే మా అమ్మ పిలిచినంత సంబరం అనిపించేది తెలుసా బిడ్డ. అసలు దానివి నువ్వు మా ఇంట్లోకి రావడానికి పర్మిషన్ అడుగుతావు బిడ్డ. ఇది నీ ఇల్లు, నువ్వు నా పెద్ద బిడ్డ బిడ్డ. నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, ఇంకోసారి అట్లా నాకు. ఆమెను ఎందుకు ఏడిపిస్తాను? ఆమె ఒకటి ఎందుకు బాధపడతాను? నువ్వు బాధపడతా అంటే ఆమె ఏడవబట్టే. ఆయన వాళ్ళ బాబుకి ఇష్టం లేదు, ఆమె ఏం చేస్తుంది? అయితే మేతి ఎవరికి బాగుంటే వాళ్ళకి దక్కుతారు. నా ఇంటి ముందు ఎవరికి ఆకలి ఉండవంతుంటే వాళ్ళు వచ్చి చూడతారు. చిన్నప్పుడు పురుడు పోసుకున్నావని అంటివి. పురుడు ముఖ్యం కాదే, నా చెల్లె బిడ్డే, నా బంగారు దురసానే. ఈమె పుట్టినప్పుడు ఏం జరిగింది తెలుసానే? ఈమె 21 ఏళ్ళ ముందుకే 2 ఎకరాల భూమి ఒక్క దిక్కే బిట్టు దొరికితే కొన్నా. అప్పుడే అనుకున్నా నా ఇంటి లక్ష్యం వచ్చిందని. మరి మనం అనుకున్నాం సంబరం కానీ వాళ్ళు అనుకుంటానులా. అను లేదా? ఉన్నది పండుతున్నది. సరే మామయ్య మీరేం బాధపడకండి. బిడ్డ ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. ఇంక పొలం కడుపు వేస్తా బిడ్డ. ఏమైనా చేసి పెట్టి పిల్లలకు. అను ఏం చేస్తాను బిడ్డ? నా కొడుకు ఒకటి ఏడ్చుడబట్టి. ఎట్లున్నా మంచున్నావా? ఎప్పుడు పోతాడైనా?
వెళ్తాడు మామయ్య. వెళ్తాడా? పంపి రాదు ఇప్పుడు ఎందుకు మన ఇంటికాడ 2 రోజులు ఉంటాడు. అంటే జాబ్ చేస్తాడేమో ఇక్కడనే ఉంటాడు కదా, మరి అక్కడ వాళ్ళు ఏమన్నారా బిడ్డ? నీకు పొలం కడితే పని ఉండదు అన్నారు కదా గొర్రి. పోతా, నా పని నాకు ఉంటుంది, నా పని నేను చేస్తా. కానీ నీ పని చేయకుండా ఇక్కడ ఊళ్ళో పండు తిరుగుతాను గట్లా. ఏమో మరి అదేమో నాకు తిరిగితే కూడా నాకు ఇస్తానరా? జీతాలు ఎట్లా ఇస్తారా నాకు అర్థం కాదు ఊళ్ళో తిరిగితే. నువ్వు పొలం కడిగి పోతే సరే మమ్మీ నేను పొలం దాకా పోయేస్తా. ఏయ్ ఏమైనా చేసి పెట్టి వీళ్ళకు. ఏమైనా చేస్తే తిందురు బిడ్డ. గినకు ఏం పని లేదా? ఏమైనా ఆడిపోరాలతో ముచ్చట పెట్టుకుని కూర్చుంటానా? వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా నువ్వు ఏమైనా ఎత్తావా అయినా ముచ్చట పెట్టుకుంటుంటావా? పాపా అంతా మారిపోతుంది. ఏమైనా తిండి ఆపదేనా? ఊళ్ళో పని నచ్చినోడు ఎంత మంచిగా ఉండాలి. అవును, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తున్నావు మళ్ళీ? ఇంకా 2 days తర్వాత వెళ్దాం. వర్క్ అంతా బాగుందా? మంచిగా ఉంది. అయినా వీడేందే ఇంకా ఇక్కడనే ఉంటాడా? ఇక్కడే ఉంటా. నేను ఎందుకు తీసుకొచ్చినావు అయినా కానీ? కొన్ని జంటలు కలపడానికి. కాదు, నీ పేరు అనుష కదా? నీకెందుకు? అనుష అనుష సూపర్. నీకు తిక్కున్నట్టున్నాయా? మామయ్య ఎటు వెళ్ళి? నీకెవడు మామయ్య? అన్ని తెలిసి దొంగ. సరే కానీ మీకు ఇక్కడ ల్యాండ్ ఎంత ఉన్నది? నీకెందుకు? దొంగ అన్ని తెలిసి దీంతో కొడతా. అన్ని నేనే కదా చూసుకోవాలి. నువ్వెందుకు చూసుకుంటావు? నువ్వు కానీ వదిలేను. అయినా వీడిని ఇక్కడ ఉంచకే, పంపించేద్దాం. పంపించేసే. అమ్మా ఎక్కడ అన్నా అగడబడి చేస్తానా? ఎవరండి ఇది? చండాలం కూడా ఇంకోసారి అనకురి. వీడి ఇంటికాడ కూడా గింతే నానే. మామయ్య ఎట్లా ఉంచుకుంటాండే వీడిని? ఓకేనన్నా తీసుకొచ్చాను. మాట్లాడుకోరే. అది కదా ఇష్యూ, నేను ఒకటి అడుగుదామని అనుకుంటున్నా. చెప్పాను, నువ్వు ఫీల్ అవుతావు. అరే నా దగ్గర ఏముంది చెప్పు. అంటే మొన్న అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిర్రు కదా, అప్పుడు నువ్వు అన్నయ్య అంటే ఇష్టం లేదని చెప్పినావంట కదా. నువ్వు కూడా ఏంటాను అందరిలాగానే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు బావంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పలేదు, ఇప్పుడు పెళ్ళొద్దు అన్నాను అంతే. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉన్నాను. అంటే నీకు మా అన్నయ్య అంటే ఇష్టమేనా? ఇప్పుడు ఇష్టమే ఉండవేంటాను, చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అయ్యో ఈ విషయం తెలియక వాడు ఎక్కడెక్కడనో తిరుగుతుండు, పిచ్చోన్ లెక్క చేతులు కట్ చేసుకుంటుండు, అన్నీ ఎత్తుండు వాడు. అవునా, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. వద్దు ఐషు, నేనే ఫోన్ చేసి చెప్తా. వాని ఫేస్లో నేను ఆనందం చూడాలి. సరేను, నువ్వు మాట్లాడి నాకు కాల్ చేయమని చెప్పవా ప్లీజ్? ఇంకా చెప్తా. సరే మరి మేము వెళ్ళొస్తాం, జాగ్రత్త. అరే రారా. చెప్పండు. బాయ్.